నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యమని చెప్పి ఇస్తున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం అయ్యేందుకు ఈటెల అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు. బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాయనకేట్పట్నంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ తమను రోజు తాగి వచ్చే బాలికలపై చేతి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు రాజేష్ తమను అసభ్యకరంగా తాకుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అన్నలాంటి వాడే ఏమవ్వదు అంటూ తిరిగి బాలికలను తిట్టిన హాస్టల్ సిబ్బంది. రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన బాలికలు తనను ఎవరు ఏమీ చేయలేరని ప్రభుత్వం మాదనని రాజేష్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థినులు తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు. వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో వండొచ్చినావా అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు. లంజలు ముండలని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు, వార్డన్ వాళ్ళ కొడుకు. ఏం పేరు? రాజేష్. డైలీ వస్తారా? డైలీ వస్తాడు. అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి మందు ఏమైనా తాగడం చేస్తాడా? మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ? రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. మీ రూమ్లలో దొరుకుతుంది. అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు. అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతులు వేస్తుండ ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు, గట్లాంటోళ్ళు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన. అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా, వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు కన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం. వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు. మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. అర్థం వార్డెన్ నేమ్ శారద, కొడుకు రాజేష్. ఆయననే వస్తాడు. ఆయన ఆమె అసలు ఒక్కరోజు కూడా రాదు. ఆమె రాదు, బోనఫైడ్స్కి మాత్రమే వస్తుంది. ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్లను ఇవ్వడం మానేసింది. నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే స్థాయి నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవాసానికి వచ్చేలాగా చేసింది కేసీఆర్ కిట్. దేశంలో అతి తక్కువ బాలింతల చిన్నారుల మరణాలు తెలంగాణలో నమోదవ్వడానికి కారణం కేసీఆర్ కిట్ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలా మంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో అందరికీ ఒక 5,000 కిట్స్ తెప్పించాం.
ప్రభుత్వం సరఫరా చేసిన సన్న బియ్యంలో 50% నూకలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం అని చెప్పి ఇస్తున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అదేవిధంగా మంత్రి గారి దృష్టికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 3 నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు. అంటే మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట. నేను చాలామంది ఇళ్లలో కూడా అడిగాను, రేషన్ షాప్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఆ బియ్యం దాదాపు 40 నుంచి 50% నూకలు వచ్చినాయి. ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు. బియ్యం బాగా నూకలు వచ్చినాయి, ఇబ్బంది అవుతుంది. అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను చెప్పినాను కూడా కాదు, మీరు కూడా వెరిఫై చేసుకోండి. మీరు ఇండిపెండెంట్గా మీ ఆఫీసర్లతోని మీ సమాచారాన్ని సేకరించండి. మొదట్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మరియు బీజేపీ 2 జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి స్టేట్మెంట్ అయినా, బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి అంశాలను చూసినా కూడా చాలా బాధాకరంగా ఉన్నది. ఇక్కడ బిల్లు 2 అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసి పంపిస్తే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ పెట్టుకొని పంపకుండా మేము ఇయ్యము అని చెప్పి దానికి మతపరమైనటువంటి రంగు పూలమేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి గుజరాత్లో కూడా ఎట్లాంటి రిజర్వేషన్లు ఇచ్చిండ్రో అందరికీ తెలుసు. తెలంగాణకు వచ్చేటప్పటికే మీకు ఓట్లు ఇక్కడ రావు అని తెలిసే ఇటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం 50% పైచిలుకు రిజర్వేషన్లు బీజేపీ అమలు చేస్తుంది. కానీ కేవలం తెలంగాణకు వచ్చేటప్పటికి, దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కోర్టులో ఉంది అది ఇది అని సాకులు చెప్పి బీసీ బిడ్డలను రిజర్వేషన్కి దూరంగా ఉంచడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఫ్లైట్ మోడ్ సీఎం, మళ్ళీ ఇవాళ కూడా ఢిల్లీకి పోతాడట. 50 సార్లు అయిపోయింది, హాఫ్ సెంచరీ కొట్టి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ మీద గట్టిగా మాట్లాడినటువంటి దాఖలా లేదు. అంతేకాకుండా నిన్న మొన్న కూడా ఆయన ఢిల్లీలో మళ్ళీ మాట్లాడింది, ఏంది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం, మేము ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని. బీసీలు పార్టీ పరంగా రిజర్వేషన్లు కోరుకుంటలేరు. మహిళలు కానీ బీసీలు కానీ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే అన్యాయం వారికి జరుగుతుందని మాకు తెలుసు. కాబట్టి రిజర్వేషన్లు కోరుకునేది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కోరుకుంటున్నాము. మేము ఇదివరకే డిమాండ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. మీరేదైతే 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పినో తక్షణమే కోర్టులో కేబెట్టేసి ఆర్డినెన్స్ తీసుకురండి, బీసీ బిడ్డలకు న్యాయం చేయండి. మీరు ఇవి తప్పించుకొని తిరుగుదామని చూస్తే, అట్లా లేకుండా ఎన్నికలకు పోదామని చూస్తే తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని వదిలిపెట్టారని కూడా 2 జాతీయ పార్టీలకు కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈటెల రాజేందర్ అవినీతి గురించి తెలిసే కేసీఆర్ ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. సీఎం అయ్యేందుకు ఈటెల అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారు. ఈటెలకు రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్. కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదు. ఈటెల పెద్ద చీటర్, రేపే మాపో బీజేపీని కూడా మోసం చేసి వెళ్లిపోతాడని విమర్శించారు. దిక్కు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారిని మోసం చేసినావు, టీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిపెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు. ఇవాళ రేపు ఎల్లుండో బీజేపీని కూడా మోసం చేస్తావు. ఇంత మోసపోయిన చరిత్ర నీది. అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా? నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు? నువ్వు చీటర్ అని తెలుసు, నువ్వు మోసగాను అని తెలుసు, అన్నీ తెలుసు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా, హుజరాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా, 5 మండలాల్లో 5 జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, 5 ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. రాసి పెట్టుకోండి, మీకు ఇవాళ చెప్తున్న ఈ మాటని.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర 7 ఎకరాల చేసు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మిన షాపు యజమాని. విత్తనాలు నాటి 45 రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు తాగి చనిపోతామని ఆవేదన. ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాపుపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్న రైతు దంపతులు. ఇట్లా మోసం చేయద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవా రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంతి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండు అసలు. బావ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది ఈ రకంగా మాకెట్ట న్యాయం చేస్తారో ఏమో. ఇటునేనా చేసేది చెప్పు మరా. నేను అసలు చాపు పోయినా నా పిల్లగాడు పోతాం చదువుకున్నాడు అనుకోసం ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్ల తాడు కుదోబెట్టి ఇగో ఈ తాడు కుదోబెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను. మరి ఇటు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైరైంది. ఒక తేజ బాబురావు అని పిలిచిన, ఒక భద్రు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఒక అశోక్ వాళ్ళు ఉన్నారు. ఒక వాళ్ళ మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు చూడండి, కర్రలు ఇది తెచ్చినయో చూడండి. మరి ఏంది నీరు తోట అయితే నీరు పోతే పోయింది. ఇయ్యాలి మొక్కజొన్న చేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దేరకొచ్చిన నేను మీరు కంపెనీ వాళ్ళని. ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బావిలో నీళ్లు ఉండే మా బాధ. మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, అలానే నాయన ఎంకన్నాని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి, ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం. మేము దీనికి దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు. మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలా. ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు, మేమేం చేయని చెప్పు అసలు. ఇక చూడండి ఇట్లా అయిపోతుంది. మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో. మరి ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో ఇట్లా ఇంత గ్యాపులు ఇగో ఇట్లా పోతాను. ఇక చూడండి ఇగో కర్రలు, ఇగో అగో ఆడ కర్ర, అగో ఆడ కర్ర, ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది. ఈ దయ మాకు ఏదైనా న్యాయం చేయండి. ఇక మేమైతే కౌలు పూకోళ్ళం, మాకైతే ఏం లేదు అసలు. పెట్టిన మందులు చూపించమన్నా చూపిస్తా. 45,000 కట్టినాం మేమైతే. 14 ప్యాకెట్లు ఇయ్యి 14 పిండి కట్టలు తెచ్చినాం. 4 అరకలు 2 రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము. అరకకి 2, ఒక మనిషి పిండి పోసుడు, ఒక మనిషి ఇత్తనాలేసుడు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ప్రైవసీ లేకుండా పోయింది. ఫోన్ ట్యాపింగ్ మీద నాకు నోటీస్ రాకముందే వారం కిందట నాకు నోటీస్ వస్తుందని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అసలు సిట్ నడుపుతున్నది పోలీస్ అధికారులా లేదా ఒక దినపత్రిక యజమానా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్, నాకు ట్యాపింగ్ కేసులో 14వ తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్ కామని. ఈ 14వ తారీఖు నాడు నోటీసు రాకముందే 7వ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద 10 సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టి నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది. అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారులా లేకపోతే ఒక దినపత్రిక యజమాని? 7వ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ట్యాపింగ్ వ్యవహారంలో అని వస్తుంది, నేనేదో నిందితున్నాయన్నట్టు. అదేవిధంగా 14వ తారీఖున నాకు నోటీస్ వస్తుంది. నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా.
మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ రెండవ నోటీసు. అంటే ఈ రన్నింగ్ కామెంటరీ, ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు ఇస్తారు ఆ పత్రికా యాజమాన్యానికి? నేను ఇలా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు, మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షసానందానికి మీరు బలి అవుతున్నారు. దయచేసి జాగ్రత్తగా పనిచేయండి, చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి. ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను, దౌర్జన్యపర విధానాలను, వీటిని దయచేసి అడ్డుకోండి. ఎవ్వరు కూడా ఎల్లకాలం ఒకటే పార్టీ అధికారంలో ఉండదు. కాంగ్రెస్ వారి బాధల గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మంత్రులు గంటపాటు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణ అంతా ఫోన్ ట్యాప్ చేసి విన్నారని ఓ పత్రిక రాసిందన్నారు. ఇద్దరు రెడ్డి మంత్రులు మాట్లాడుకున్నది విని ఒక మంత్రిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు రాశారన్నారు. ఎవరి ఫోన్ ట్యాప్ చేశారనేది మీరే చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది. ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి, ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక, ప్రముఖమైన దినపత్రిక, ఈ విషయం గురించి రాసింది. మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మినాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక 3 ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి వీళ్ళ 3లో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సామాజిక వివక్షను తడిచిపెట్టాలంటే కవిత్వమే నా ఆయుధమని గర్వంగా ప్రకటించుకున్న వ్యక్తి దాశరథి గారని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దాశరథి గారి గురించి చెప్పాలంటే చిన్న కోడూరులో జన్మించినటువంటి పెద్ద గుండె కలిగినటువంటి గొప్ప కవి మన దాశరథి గారు. ఇవాళంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒకప్పుడు రాచరికం, మాట్లాడితే గొంతులు కోసేసేటటువంటి చాలా కర్కోటకమైనటువంటి పాలన జరుగుతున్నటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున ప్రతినిత్యం ముందు చిన్న గూడూరులో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎండగట్టి ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన నిలగొడితే వాళ్ళ కుటుంబం అంతా పోయి ఖమ్మంలో తలదాసుకుంటారు పాపం. అయినా సరే అక్కడుంటే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న, ఆనాడు హైదరాబాద్ స్టేట్ జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా బయటికి తీసుకొచ్చి ధైర్యంగా నిజాం రాజును అనేక రకాలుగా విమర్శించి ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప మనిషి దాశరథి గారు. మరి చాలా మంది ఇవాళ రేపు మనం చూస్తాం, వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని అక్కడి నుంచే ప్రపంచాన్ని విశ్లేషిస్తుంటారు, అక్కడి నుంచే ఉద్యమాలకు సంబంధించి మాట్లాడుతుంటారు. కానీ ఆనాడు దాశరథి గారు ప్రత్యేకంగా తనంతట తాను ఆదివాసీల దగ్గరికి పోయి, గిరిజనుల దగ్గరికి పోయి, అట్లానే హరిజనుల దగ్గరికి పోయి అప్పుడు ఉన్నటువంటి సామాజిక వివక్షనందరినీ కూడా తుడిచిపెట్టాలనేటటువంటి ఉద్దేశంతో, తుడిచిపెట్టాలంటే కవిత్వమే నా ఆయుధమని గర్వంగా ప్రకటించుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి దాశరథి గారు. మరి అటువంటి దాశరథి గారి కోసం ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దాశరథి గారి శత జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు నగదు పురస్కారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పెద్దలు అందరూ కూడా కోరుకున్నది ఒకటే, ఒక గొప్ప కవి, ఆయనను మనం గుర్తుంచుకున్నాం. ఇంకా ముందు తరాల వాళ్ళు గుర్తుంచుకోవాలంటే సిలబస్లోకి దాశరథి గారి కథలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది, సిలబస్లోకి దాశరథి గారి కవితలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంత ప్రయత్నం కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిండ్రు,
సిలబస్లో కానీ దాశరథి గారి అవార్డుని పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఒక 10 మంది పేరెన్నిక గల కవులను సెలెక్ట్ చేసుకొని వారికి వారి కుటుంబ సభ్యులకు కొంత భూమిని ₹1 కోటి విరాళాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ లిస్టులో దాశరథి గారి పేరు లేకపోవడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకించి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఇదివరకు ఎట్లా అయితే 9-10 మంది కవులకు ఇచ్చినారో ఆ లిస్టులో దాశరథి గారి 100వ జయంతి సంవత్సరం సందర్భంగా వారికి కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క నగదు పురస్కారాన్నైనా భూమినైనా ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి అప్పుడు మా బాధ్యతగా మేము ఆ పని చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ అల్టిమేట్గా దాశరథి గారి పేరెత్తుతేనే ఒక ఉత్తేజం, ఆయన రాసినటువంటి ప్రతి పదం కూడా మనకు ఒక ఉద్యమ మార్గంగా చూపించేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాశరథి గారిని అట్లానే మన భుజాల మీద మోసుకొని మన ముందు తరాల వారికి అందిస్తాం. దానికి తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలు అందరం కూడా ఒక సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యమని చెప్పి ఇస్తున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం అయ్యేందుకు ఈటెల అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.